హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో వచ్చే వారం స్టాక్ మార్కెట్కి సంబంధించి కీ ఈవెంట్స్ ఏంటి ఆ విషయాలు చూద్దాం. అవి నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి. వచ్చే వారం నిఫ్టీ యొక్క టార్గెట్ ఇదే. అది ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే Q1 రిజల్ట్స్లో భాగంగా ఐసిఐసి బ్యాంక్, అలాగే మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఇండిగో, దానితోపాటు ఎస్బీఐ కార్డ్స్, ఎంసీఎక్స్, ఇట్లాంటి కంపెనీస్ యొక్క Q1 ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ థింగ్స్ ఏంటి, కీ ఈవెంట్స్ ఏంటి ఇత్యాది విషయాలతో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్ చూసే ముందు కీ ఈవెంట్స్ ఏంటి, అలాగే మన వ్యూ ఏంటి. ఆల్రెడీ ఈ క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడే మనం మార్కెట్ గురించి పాజిటివ్ బజ్లో మాట్లాడాము. మీ అందరికీ తెలుసు, టెలిగ్రామ్ అప్డేట్లో చూశారు. అట్లాగే నిఫ్టీ పొజిషనల్ లెర్నింగ్ వ్యూ అనేది మాట్లాడుకున్నాము. 24,473 దగ్గర నుంచి 25,010. లాస్ట్ ఫ్రైడే మన లెర్నింగ్ వ్యూ ఇది. అలాగే ఇంట్రాడే లెర్నింగ్ వ్యూని మాత్రం 24,480 నుంచి 24,840 అక్కడ మనం ఆ లెర్నింగ్ వ్యూని ఇంట్రాడేలో క్లోజ్ చేసుకున్నాము. పొజిషనల్ వ్యూ అయితే కనుక స్టిల్ కంటిన్యూ అవుతుంది వ్యూ అనేది చెప్తాను. మరి కీ ఈవెంట్స్ ఏంటో చూసి దాని తర్వాత నిఫ్టీ చార్ట్ని స్టడీ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వచ్చే వారం కీ ఈవెంట్స్ ఏంటి అని ఫెడ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనమాట. ఫెడ్ రేట్ కట్ చేస్తుందా లేదా అనేది చాలా కీ ఈవెంట్ కాబోతుంది. కాబట్టి చాలా ఇంపార్టెన్స్ మనం ఇవ్వాల్సిందే. చూడండి ఫ్రెండ్స్, మన కంట్రీకి సెంట్రల్ బ్యాంక్ ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్స్కి బ్యాంక్. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్. యూరోప్కి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్. చూడండి, ఆర్బీఐ డెసిషన్ ఇస్తుంది, ఆర్బీఐ రేట్ హైక్ చేస్తుంది. ఆర్బీఐ మీట్ అప్పుడు దానికి ఇప్పుడు మన కంట్రీలో ఇండెక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆర్బీఐ మీట్కి ముందు జాగ్రత్తగా ఉండాలి, దాని తర్వాత జాగ్రత్తగా ఉండాలి. కానీ దానికన్నా మించి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఏంటి అని ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు డెసిషన్ ఉన్నప్పుడు అనమాట. ఆ ఈవెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకని అని ప్రపంచానికి పెద్దన్న. వరల్డ్ మార్కెట్లో మార్కెట్ క్యాప్ యుఎస్ మార్కెట్ క్యాప్ ఎక్కువ. వరల్డ్ మార్కెట్లో డామినెంట్, అది వాళ్ళే అగ్రం. అట్లాగే యుఎస్కి సంబంధించిన ఇన్వెస్టర్స్ మన కంట్రీలో కూడా ఎక్కువ, వాళ్ళ యాక్టివిటీ అనేది ఎక్కువ. అలాగే ఎఫ్ఐఐస్ డెసిషన్ అనేది ఫెడ్ డెసిషన్ బేస్ చేసుకొని ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈవెంట్కి ముందు జాగ్రత్త. ఈవెంట్ దగ్గరకు వచ్చే ముందు మీకు ఎలా మనం లెర్నింగ్ వ్యూస్ తీసుకోవాలి అనేది మనం అక్కడ అప్డేట్ అనేది చేస్తాము. అలాగే ఎర్నింగ్స్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది ప్లే చేయబోతున్నాయి. మెయిన్గా అయితే ఈ జూలై 31న మనకి ఫెడ్కి సంబంధించి మీట్ ఉంది. కాబట్టి అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కీ ఈవెంట్ టు వాచ్ అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్టు. మనం ఈ క్యాండిల్ యొక్క స్ట్రెంత్ చూస్తే మీరు రన్నింగ్లో ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ యొక్క బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. అలాగే మనం ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం 24,845 దాకా మనం మూవ్ని ఎజ్యూమ్ చేయగలిగాము. మనం అప్ సైడ్ వ్యూని పెంచుకుంటూ వెళ్ళాము కదా. అలా పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ క్యాండిల్లో ఆ కెపాసిటీ ఉంది అని అనిపించి నేను అలా పెంచాను. దానికి తగ్గట్టుగా మార్కెట్ కూడా సపోర్ట్ చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇంత బిగ్ క్యాండిల్స్ వేయటం, ఈ బ్రేక్అవుట్ వస్తుంది అనేది ఎవరైనా చెప్పచ్చు. పీపుల్ అంతా ఏం చేస్తారంటే ఈ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఈ 24,855 దాటి క్లోజ్ అయిన తర్వాత అప్పుడు పీపుల్ విల్ కమ్. ఎందుకనంటే ట్రెడిషనల్ లాజిక్స్ ఎలా సపోర్ట్ చేస్తాయి అని లేట్గా ఉంటాయి. ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ వచ్చి వాల్యూమ్ బాగున్నప్పుడు ఇలా రీటైల్ పీపుల్ రెసిస్టెన్స్ అనుకునే ఏరియా అనమాట. ఇది దాటి క్లోజ్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ డే బై చేయటం, లేకపోతే దీని పైన 10 minutes 1 hour ట్రేడ్ అయితే ఆ మార్కెట్ నిలబడిందని చెప్పి అప్పుడు వచ్చి బై చేయడం, అట్లాంటి యాక్టివిటీస్ అనేవి చేస్తారు. కానీ ఇది బ్రేక్ అవుతుంది అనేది ముందుగానే ఎజ్యూమ్ చేస్తే మనం హ్యూజ్ పాయింట్స్ గెయిన్ చేయొచ్చు అనమాట. అలాగే మనం ఇచ్చిన అప్సైడ్ వ్యూ 24,010 ఉంది కదా. మనం దానికన్నా పైకి వెళ్ళే అవకాశాలే మార్కెట్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ వ్యూని
అప్ సైడ్ వ్యూని ఇంకా ఏంటంటే రన్నింగ్లో మనం పైకి అప్ సైడ్ వ్యూని పెంచుకుంటా వెళ్తాం అనమాట మార్కెట్ అనుకూలంగా ఉంటే. సో అలాగే మార్కెట్లో ఏదైనా తేడా ఉంటే కనుక సో అప్పుడు ఏంటంటే మనం రన్నింగ్లో అప్డేట్ అలాగే రన్నింగ్లో వ్యూ మార్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇమ్మీడియట్గా మెసేజ్ ఇస్తాను. కాబట్టి ఈ వీడియోస్ని బేస్ చేసుకొని నేను పుట్ ఆప్షన్ తీసుకున్నాను, కాల్ ఆప్షన్ తీసుకున్నాను అంటే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవడో ఉండడు. అర్థమైంది కదా? ఇక్కడే కాదు ఎక్కడా ఉండదన్నమాట. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు జాగ్రత్తగా నేర్చుకుంటా ఓన్గా నాలెడ్జ్ పెంచుకొని మీరు ట్రేడ్స్ వైపు వెళ్ళాలి అనేది చెప్తాను. సో ఇంత స్ట్రెంతీగా క్యాండిల్ కనిపిస్తుంది కదా, కాబట్టి ఈ బ్యారికేడ్ అనేది బద్దలు కొడుతుంది. అది సెన్స్. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కూడా మీరు ఏదో అంటే రెసిస్టెన్స్ అని చెప్పేది దాడుతుంది బ్రేక్అవుట్ వస్తుందని చూస్తూ ఉంటారు. కానీ మీ ఇన్నర్ సెన్స్కి తెలుసు అది ఆల్రెడీ బ్రేక్అవుట్ వస్తుందని. బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత టప్ అని ఎవరో ముట్టుక వేసినట్లు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అవుతూ ఉంటుంది. మనం ఏం చేస్తాం, బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇండికేటర్లు చూసో సంథింగ్ ఆ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత వాల్యూమ్ చూసో వెళ్ళి బై చేద్దాం అనుకుంటాం. సో బిగినర్స్ థాట్స్లో నుంచి స్లోగా మెచ్యూరిటీ వైపు మిమ్మల్ని తీసుకెళ్తుంది ఏంటంటే చాణక్య స్టాక్ ట్రేడర్స్. మీరు సెన్స్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం మార్కెట్ని మన సెన్స్ చెప్తుంది, ఇన్నర్ సెన్స్ అది బ్రేక్అవుట్ వస్తుందా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. కావాలంటే ఎవరైతే మీరు కొంచెం తక్కువ టైం ఫ్రేమ్వర్క్లో పెట్టి చేసేవాళ్ళు కూడా అబ్జర్వ్ చేయండి. నేను తక్కువ టైం ఫ్రేమ్వర్క్లు పెట్టి ట్రేడ్ వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళే వాళ్ళకి సో చాలా జాగ్రత్త అంటాను. అసలు తక్కువ టైం ఫ్రేమ్వర్క్ మీరు తీసుకుంటే సో ఫెయిల్యూర్ యొక్క ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనేది చెప్తానమాట. అది మీరు డే క్యాండిల్లోనే మొత్తం తెలుస్తుంది దాని యొక్క స్ట్రెంత్ ఏంటి. డే క్యాండిల్ని బట్టి ఇంట్రాడే కూడా చేయొచ్చు. చూడండి సార్, ఈ క్యాండిల్ యొక్క స్ట్రెంత్ ఇంత లెందీగా పడింది, బ్రేక్అవుట్ వస్తుందనే విషయం సుస్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి సో అప్ ట్రెండ్ కంటిన్యూ అయినంత కాలం ఏంటంటే మనం అప్ సైడ్ వ్యూ అనుకున్నాం కదా, 24,470 నుంచి 25,010 అనుకున్నాం కదా. సో ఆ అప్ సైడ్ మూమెంటం లూజ్ అవ్వకుండా ఉన్నంత వరకు ఏంటంటే పైకి మనం కంటిన్యూ చేస్తూనే ఉంటాం. మధ్యలో ఏదైనా 1-2 డేస్ నార్మల్ డిప్స్ వచ్చినా కూడా వీ డోంట్ కేర్. సో బ్రాడ్ వ్యూ చేంజ్ అవ్వకుండా ఉంటే చాలు. కాబట్టి బ్రాడ్ వ్యూ అప్ సైడ్ ఉంది, ఫర్దర్గా అప్ సైడ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎక్సెప్షనల్ కేసులో ఏంటంటే మనకి సడన్గా దెమ్మ తిరిగే న్యూస్లు రన్నింగ్లో రావచ్చు. సో చూడండి, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఇప్పుడు బై చేసుకుంటా వెళ్తున్నారంటే నెక్స్ట్ వీక్ ఏదో వస్తుందనేది వాళ్ళు భయపడరు. వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడే అప్ టు యాక్షన్ తీసుకుంటారు. అది టెంపరీ థింగ్గా పర్మనెంట్గా ఎఫెక్ట్ చేసేదా, గట్టిగా ఎఫెక్ట్ చేసేదా, షార్ట్ టర్మ్ అనేది ఆలోచన బట్టి దాన్ని వాళ్ళు రన్నింగ్లో డెసిషన్ తీసుకుంటారు. అంతేగాని భయపడతా కూర్చోరనమాట. సో అంతే కదా. సో అలాగే ఏంటంటే ఫెడ్ ఈవెంట్కి ముందు ఏం చేయాలనేది రన్నింగ్ వీడియోస్లో నేను చెప్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి జాగ్రత్తగా కాచుకునే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అని చెప్తానమాట. సో అలాగే టెలిగ్రామ్ అప్డేట్స్ మీకు నచ్చితే కనుక మీరు కూడా వాచ్ చేయొచ్చు. ఒక 3 months మనం కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్తున్నాను, 3 months అబ్జర్వ్ చేయకుండా మీరు నేర్చుకునే ప్రయత్నం, లెర్న్ చేసే ప్రయత్నం అనేది చేస్తే ఇబ్బంది పడతారు అని చెప్తాను. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే, త్రూఅవుట్ ఇండియా ఎక్కడైనా సరే ఏ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నా 3 months కంటిన్యూగా వాచ్ చేయమని చెప్తాను. సో టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దీని ద్వారా మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే మన వెబినార్లు అటెండ్ అవ్వాలి, నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కూడా పార్టిసిపేట్ అవ్వాలి అని అంటే ఏంజల్ జెరోదా లింక్స్ ఇచ్చాను కదా, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి సో మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీమ్ నెంబర్ కింద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి మా ఐడిని అంటే మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయమని చెప్తాను. మీకు టెలిగ్రామ్ గ్రూప్, ఆ డీమెట్ గ్రూప్ యొక్క బెనిఫిట్స్ చాలా ఉంటాయి అని చెప్తాను. కాకపోతే స్లోగా ఉంటాయి, అర్థమవుతుందా? అది చూడండి సార్, ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి సో మనం ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంది అని చూస్తే కనుక నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఇంట్రెస్ట్ల ద్వారా వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ అనమాట. సో వాళ్ళు కస్టమర్స్కి ఇంట్రెస్ట్లు పే చేసి అలాగే వాళ్ళు లోన్స్ ఇచ్చి ఇంట్రెస్ట్ గెట్ అవుతుంది కదా, నెట్ ఎంత మిగిలింది అనేది నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. దాంట్లో 7% అరౌండ్ గ్రోత్ ఉంది, శుభసూచకం. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే కనుక 10% గ్రోత్ ఉంది, అది కూడా శుభసూచకం. సో ఎన్పిఏ ఎప్పుడు కూడా ఏంటంటే ఇయర్ కంపేర్ చేయొద్దు, రీసెంట్ క్వార్టర్తో కంపేర్ చేయండి. ఎన్పిఏ అంటే ఏంటంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, బ్యాడ్ లోన్స్. బ్యాంక్స్కి అరౌండ్ 3 monthsకి పైగా రికవర్ అవ్వని బ్యాడ్ లోన్స్ని ఎన్పిఏ అంటారు. సో గ్రాస్ ఎన్పిఏ యొక్క పర్సంటేజ్ సో అదేంటంటే సేమ్గా ఉంది. సో మంచిదే, ఎన్పిఏ పెరిగితే బ్యాడ్ కానీ సేమ్గా ఉన్న తగ్గినా ఏంటంటే మంచిదే అనమాట. ఓవరాల్గా ఎసెట్ క్వాలిటీ బాగుంది, మంచిగా ఉంది అని చెప్పొచ్చు ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క.
చూడండి ఫ్రెండ్స్, అలాగే ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్. సో దాని యొక్క Q1 చూసి సో ఎస్బీఐ యొక్క చార్ట్ చూద్దాం. సో ఆపరేటింగ్ రెవెన్యూ ఎలా ఉంది అంటే 11% గ్రోత్ ఉంది. ప్యాడ్ చూస్తే సో న్యూట్రల్గా ఉంది, సిమిలర్గా ఉందన్నమాట. ఒక్కసారి ఎస్బీఐ కార్డ్స్ యొక్క చార్ట్ని స్టడీ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎస్బీఐ కార్డుకి సంబంధించి సో టెక్నికల్ లెవెల్ చెప్పాలంటే ఇనిషియేషన్ ప్లేస్ యొక్క యాక్టివిటీ 624, 541 దగ్గర ఉంది. సో అక్కడ దగ్గరకు వస్తే కనుక మనం స్టడీ చేయొచ్చు అనమాట స్టాక్ని. సో కాబట్టి ప్రస్తుతానికి డిప్ కొడుతుంది కాబట్టి 624, 541కి వస్తే ఒకసారి రిమైండ్ చేస్తే మనం డీపర్గా అక్కడ స్టడీ చేద్దాము అని చెప్పి చెప్తాను. సో ఎస్బీఐ కార్డ్స్కి ఇబ్బంది ఉండదు, ఫ్యూచర్ ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే చూడండి, యుఎస్లో 100 మందిలో ఎంతమంది దగ్గర అంటే ప్రతి 100 మందిలో ఎంతమంది దగ్గర క్రెడిట్ కార్డు ఉంది. ఇండియాలో ప్రతి 100 మందిలో ఇప్పుడు ఎంతమంది దగ్గర క్రెడిట్ కార్డు ఉంది. కమింగ్ 20 ఇయర్స్లో ప్రతి 100 మందిలో ఇండియాలో ఎంతమంది దగ్గర క్రెడిట్ కార్డు ఉండబోతుంది. అది అంచనా వేస్తే సో మనకి గ్రోత్ ఉండే సెక్టార్స్లో ఇది ఒకటి అనే విషయం అర్థమవుతుంది. కాంపిటీషన్ ఉంది, నేను కాదనట్లేదు. అలాగే లిస్ట్ అయింది కూడా మనకి ఎస్బీఐ కార్డ్సే కదా. కాబట్టి సో దీన్ని మనం అటువైపు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్లో ఒకటి అని చెప్పి చెప్తానమాట. అంటే మనం రెడార్లో పెట్టుకొని వాచ్ చేసుకుంటూ ఫోకస్ చేయాల్సిన స్టాక్స్లో ఇది కూడా ఒకటి. మనం ఈ లెవెల్కి వస్తే మళ్ళీ ఏదైనా స్టడీకి అవకాశం ఉందేమో చూద్దాం. చూడండి, అలాగే ఎంసీఎక్స్కి సంబంధించి ఆపరేటింగ్ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 60% పెరిగింది. అలాగే ప్యాడ్ చూస్తే 464%. అంటే ఎంసీఎక్స్ యాక్టివిటీ పెరిగింది, కమోడిటీ వైపు పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే విషయం అర్థమవుతుంది. చూడండి, అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించి సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 25% గ్రోత్ ఉంది. సో ప్యాడ్ చూస్తే 12% డిప్ ఉంది. సో దాన్ని ఒక సింగిల్ క్వార్టర్ డిప్ని పెద్ద నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. చూడండి, అలాగే ఇండిగో. సో ఇండిగో యొక్క ఆపరేటింగ్ రెవెన్యూ అనేది 17% గ్రోత్ ఉంది. ప్యాడ్ చూస్తే 11% డిప్ ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్పి చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో హెచ్డిఎఫ్సిలో, ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా బయింగ్ జరుగుతూ ఉంది. కోటక్ మహీంద్రాలో వచ్చిన ర్యాలీతో బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే మంచి స్ట్రెంత్యే పట్టుకుంది. మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్న 50,000, 444, 50,000, 306. చూడండి, మనం మెన్షన్ చేసే లెవెల్స్ స్పెషల్గా ఉంటాయి. సో మీరు ఇండియా మొత్తం చూస్తుంటే కనుక, మీరు ఎంత పెద్ద సోషల్ మీడియా చూసినా సో మనం ఇచ్చే లెవెల్స్ దగ్గర నుంచి ర్యాలీ అవ్వటం, అలాగే మార్కెట్ మూవ్మెంట్ని క్యాప్చర్ చేయడం, రన్నింగ్లో థింగ్స్ మీరు లాస్ట్ 3-4 ఇయర్స్ అబ్జర్వ్ చేసినా, 5 ఇయర్స్ అబ్జర్వ్ చేసినా మన ఛానల్ యొక్క యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. రీజన్ ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ యొక్క యాక్టివిటీని మనం అబ్జర్వ్ చేస్తాం. అర్థమవుతుందా? సపోర్ట్, రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజ్, ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, అలాగే రిట్రేస్మెంట్స్ అని చెప్పి మనం ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ అని ఇట్లాంటివి ఏంటంటే రీటైల్ పీపుల్ యొక్క యాక్టివిటీ అనమాట. ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ వాళ్ళ యాక్టివిటీ ఎక్కడ, వాళ్ళ బై ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి, సెల్ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి, వాటి మీద మనం ఫోకస్ చేస్తాం కాబట్టి యాక్యురసీ అలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్తానమాట. సో అలాగే మరి బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి ఏంటంటే అప్ ట్రెండ్ ఫర్దర్గా కూడా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఫర్దర్గా 52,101 దగ్గర హర్డిల్ ఉంది కాబట్టి అక్కడ దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అటువైపు వెళ్తుంది. అక్కడ దాకా వెళ్తుందా లేదా అంటే మధ్యలో ఏదైనా థింగ్స్ వస్తే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. సో అన్లెస్ అంటిల్ ఏంటంటే పైకి ట్రావెల్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో కమింగ్ డేస్లో 52,101 దాకా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చెప్తాను. మధ్యలో ఏదైనా తేడా ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అప్డేట్ ఇస్తాను. అది ఫ్రెండ్స్, సింపుల్గా ఈరోజు వీడియో, వీకెండ్ వీడియో. సో మనం మండే మార్కెట్లో అంటే రేపు మార్కెట్లో లైవ్ అప్డేట్స్తో మనం టెలిగ్రామ్ గ్రూప్లో రెడీగా ఉండండి అని చెప్పి చెప్తాను. సో లైవ్ మార్కెట్ లెర్నింగ్స్ బాగున్నాయి కదా. సో నేను చెప్పే థింగ్స్ లాజిక్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. అట్లాగే ఏంటంటే మనం గ్రీన్ క్యాండిల్ చూడండి, ఇక్కడ నేను ఫుల్ క్యాండిల్ పడబోతుంది అని చెప్పి చెప్పాము. చూడండి, నేను హైయర్ లెవెల్లో పెట్టుకొని కూర్చున్నాను. ఆల్రెడీ 24,869 మీకు తెలుసు, దగ్గర దాకా అక్కడ దాకా వెళ్ళింది. మనం రన్నింగ్లో టార్గెట్స్ పెంచుకుంటూ వెళ్ళాము. సో మీరు చూస్తే కనుక అబ్జర్వేషను, సో ముందు ఎంత ఎర్లీగా ఐడెంటిఫై చేసాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం 24,470 దగ్గర ఐడెంటిఫై చేసాము ఫుల్ గ్రీన్ క్యాండిల్ అని చెప్పి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫుల్ గ్రీన్ క్యాండిల్ పడే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి స్టాక్ మార్కెట్లో. అట్లాంటి డేస్ మనం మిస్ చేసుకోకూడదు అనమాట. సో అదనమాట ఫుల్ గ్రీన్ క్యాండిల్ అని చెప్పి 938 అంటే 935 ఆ ఏరియాలో కనిపెట్టడం అంటే సో అది మనకి ఎడ్జ్ అవుతుంది అని చెప్పి చెప్తానమాట. అదనమాట ఫ్రెండ్స్. సో వీడియో ఇప్పటిదాకా మీరు చూసారంటే నచ్చి ఉండొచ్చు. వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ దాకా చూసారంటే సబ్స్క్రైబ్ చేసి ఉంటారనమాట. బై ఫ్రెండ్స్, గుడ్ డే.